కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము, కొంచెం చింతపండు, పసుపు, లైట్గా సాల్ట్, మిక్సీకి వేసిన పేస్ట్. ఒక చపాత తీసుకొని కొత్తిమీర రైస్కి సరిపడ పోపు, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, లవంగ, చెక్క అన్నీ పోపు పెట్టుకోవాలి. కొత్తిమీర పేస్ట్ ఈ పోపులో వేయగలరు. తర్వాత ఈ పేస్ట్ ఇట్లా కలబెట్టుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా పేస్ట్ని కలబెట్టుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలి. కొత్తిమీర పేస్ట్లో రైసు, లైట్గా సాల్ట్ అంటే తగినంత సాల్ట్ వేసుకొని ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఉంచి తర్వాత వైట్ రైస్ ఇందులో కలుపుకొనవలను, అంటే పేస్ట్లో కలుపుకొనవలను.